నా లెక్క ఈ గన్ పట్టుకొని ఇట్లా నువ్వు రాకు దుమ్ము అసలే రాకు. ఎంత దూడ్చినా మిలమిలలాడతట్టు దూడుతానా ఈ దుమ్ము పాడగాను పట్టినట్టే అటో అంత ఖరాబ్ అవుతుంది. ఏంద్రా ఇగో నేను బాంబులు కొనుకొచ్చుకుంటా, నాకు పైసలు ఇయ్యే. ఏం బాంబు కొనుకొచ్చుకుంటావు? డాడీ నీ ముద్దుల బంగారు కొడుకు గురించి నీకు తెలియదా? ప్రతి సంవత్సరం ఏం కొనుక్కుంటా? కాకర పూలలు, ఇంకా గన్ను డిషుమ్ డిషుమ్ అని కాల్చేటందుకు అట్నే రీల్ పటాకలు, ఇంకా చిచ్చుబుట్టి, ఇంకా పూచెక్రాలు. గదిరా మను, నువ్వు గ్రేట్ రా. అందరి లెక్క పెద్ద పెద్ద బాంబులు కాలకుండా మంచి చిన్న చిన్నవి కాలుస్తావు, ఎందుకంటే ప్రమాదం జరుగుతుంది బిడ్డ. నువ్వు అవి చిన్నగా కొనుకొచ్చుకో. సరే. ఇగో నీకు చేంజ్ లేవు, 500 ఇస్తాను. ఇళ్ళకి వెళ్ళి నువ్వు 100 రూపీస్ పెట్టి క్యాకర్స్, ఆ రీల్ పటాకలు గన్ను, అవి నువ్వు ఏమేమిటావు కానీ చిన్న చిన్నవి ప్రమాదం జరిగే పటాకాలు కొనుకొచ్చుకోకు, ఓకేనా? ఎందుకంటే చేతులు కాలుతాయి, కళ్ళు పోతాయి, ముఖం కాలుతుంది, అర్థమైంది కదా? ఓకే, చిన్న చిన్న కొనుకొచ్చుకో. ఓకే రా. అగో రజిత ఆంటీ, నీ చెయ్యికి ఏమైంది? అయ్యో మను, ఈ చెయ్యి గురించి ఏం చెప్పమంటున్నావు? చెయ్యి ఇరిగింది. అయ్యో ఎట్లా ఇరిగిందా ఆంటీ చెయ్యి? అయ్యో మను, ఈ చేతికి ఎట్లయిందంటే అది పెద్ద కథ. దీపావళి ఉంది కదా, అందుకోసం మా వాళ్ళు మస్తు బాంబులు తెచ్చిరు, పెద్ద పెద్ద అన్ని తెచ్చినాక నాకు కూడా బాంబులు అంటే సరదానేనాయే. ఆయనతో ఏం చేసినాం, కొన్ని తీసి మా ఇంటి ముందు మంచిగా ముట్టించినాం. చిన్న చిన్నవి ముట్టించినప్పుడు ఏం కాలేదు. ఒక పెద్ద బాంబు బాగా సౌండ్ వస్తుంది అన్నాక ఎట్లా సౌండ్ వస్తుందో చూద్దామని ఆయనతో ముట్టించిన. పెద్ద సౌండ్ వచ్చి ఆ బాంబు పడ్డది. నేను ఆ సౌండ్ కు భయపడి కథం చేతి మీద పడ్డ వాళ్ళు ఇగో చెయ్యి ఇరిగింది మను, ఘోరంగా నొప్పి ఉన్నది. అయ్యో ఆంటీ, బాంబు కోసం చెయ్యి కొట్టుకున్నావా? నువ్వు జాగ్రత్తగా ముట్టావా? మను జాగ్రత్తగానే కాల్చిన బాంబులు గాని ఇక అవి ఎట్లా వెళ్తాయో తెలియదు కదా, అందుకోసమే ఇట్లా అయింది. సరే గాని నువ్వెటు పోతున్నావు? ఎండ బాగా కొడుతుంది. నేను షాపు పోతాను ఆంటీ, పటాకులు కొనుక్కొచ్చుకొని పోతున్నావా? మరి పెద్ద పెద్దవి కొనుక్కొచ్చుకుంటావా ఏంది మరి? అయ్యో ఆంటీ, నాకు గంత సీన్ ఉందా? నేనేదో చిన్న చిన్న బాంబులు కొనుక్కొచ్చుకుందామని పోతాన్నా. అయితే నువ్వే మంచోనివి మను. నువ్వు పెద్ద పెద్ద సౌండ్ వస్తుంది అదని ఇదని పెద్ద లక్ష్మీ బాంబులు అవి ఇవి తెచ్చుకోకు. గవ్వే చిన్న చిన్న బాంబులు, కాకర పుల్లలు, స్విచ్ బుడ్డి లాంటివి తెచ్చుకో. ఎందుకంటే అవి పేల్చేటప్పుడు జాగ్రత్తగా వేయలేకపోతే అవి మొత్తం పేలి మన చేతులు అంటుకుంటాయి, పడితే కింద పడితే చేతులు ఇరుగుతాయి, లేకపోతే ముఖం కాలిపోతది. అవి వేల్చేటప్పుడు జాగ్రత్త కావాలి మను. లేదంటే నేను చిన్న చిన్నవి తెచ్చుకుంటా. నేను పెద్దవి కాల్వా, నా ముఖం కాల్చుకొని నా చేతులు కాల్చుకోను. అరే నువ్వు ఎంత మంచోనివి మను. నేను చెప్పినట్టు నువ్వు చిన్న చిన్న బాంబులే తీసుకొచ్చుకుంటా అంటున్నావు, అట్లనే తీసుకొచ్చుకొని కాల్చు. గాని అవి కాల్చేటప్పుడు కూడా జాగ్రత్తగా కాల్చు మను. సరే అండి, నువ్వు చెప్పినట్టే చెప్తా. సరే మరి నేను పోతాను ఆంటీ. అరే తేజ, చెప్పురా రింకు. అరే మనం బాంబులు కొనుకొచ్చుకున్నాం దారా. అరే నా దగ్గర పైసలు లేవురా రింకు. అరే నువ్వొకటి నేను ఒకటి, నా దగ్గర ఉన్నాయి. అరే రింకు, నీ దగ్గర పైసలు ఉంటే నాకెట్లా బాంబులు వస్తాయిరా? అరే నా దగ్గర ఉన్న పైసలతోని బాంబులు కొనుక్కొని కాల్దాం రా, నువ్వు నా దోస్తురా. సరేరా రింకు, మనం ఏం బాంబులు అనుకుందాం రా? పెద్ద పెద్ద బాంబులు కొందాం రారా నువ్వు. అరే ఓకేరా, పోదాంపా. అరే బాంబులు డబల్ మన్ మేలురా. సరేరా. అరే రింకు తేజ, ఎటు పోతారా?
పోతున్నారా? మేము బాంబులు కొనుక్కోడానికి పోతున్నాం మనన్న. అరే నేను ఆల్రెడీ కొనుక్కొని వస్తున్నారా బాంబులుగా కృష్ణ మొత్తం వెళ్తాయి పోయి. అబ్బా మనన్న ఎవ్వి ఒకసారి ఊపి. ఇగో రింకు చూడు, 2 కాకర పుల్లలు, ఒకటి పెద్దయి కొన్ని చిన్నయి, అట్నే ఇంకా చిచ్చుబుడ్లు, అట్నే ఇంకా భూచక్రాలు బుర్రని తిరుగుద్ది. నెక్స్ట్ చిట్పట్టు చూడు, ఇవే ఉన్నాయి అనుకోకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గన్ను మిమ్మల్ని డిషం అని కాల్చేతందుకు. చూసినా ఎన్ని ఉన్నాయో నా దగ్గర. అరే ఇంకా నవ్వుకుంటారా? లేకుంటే మనన్న ఇప్పుడే పుట్టిన చిన్న పాపలు వేసే బాంబులు తెచ్చుకున్నావు. చేతులు బాగానే కొడుతున్నావు ఇంకుగా. పెద్ద పెద్ద బాంబులు వేస్తే కాళ్ళు చేతులు ముఖం కూడా మొత్తం కాలిపోద్దిరా. ఏం మాకేం కాదు మనన్న, మేము మస్తు వెళ్తాం. ఏం కాదు మనన్న, నువ్వు కూడా పెద్దవి కొనుకొచ్చుకున్నావు గవిచ్చి. నాకు అద్దురా రింకు, మా డాడీ నన్ను తిడతాడు. అయితే ఎప్పుడు చిన్న పిల్లలు కాల్చుకునే బాంబులే కాల్చుకుంటావా? అరే నేను ఇవ్వే కాల్చుకుంటారా, నాకు ఇవ్వే ఇష్టం. మరి మీకు ఒక ముచ్చట చెప్తా ఇనురి. గా రజితాంటి లేదా, ఆ రజితాంటి బాంబు ముట్టియంగా, పెద్ద బాంబు అట అది, ముట్టియంగా ఇట్లా బాంబు రజితాంటి ఇట్లా వెనక తిరుగుతూనే వేడుల వల్ల కింద పడి చెయ్యిరిగిందట్రా. మీకు చెప్తుంటలేదు కదా, తెలుసుకోరి. మీకు ఇంకోసారి మీ దగ్గరనే బాంబు వెళ్తుంది, ఇంకోసారి బాంబులు జోలికే పోరు. మాకేం కాదు, మేము పెద్ద పెద్ద బాంబులే వెళ్తాం. మాకేమన్నా వేలువ రాదా? నువ్వు ఎప్పుడైనా చిన్న పిల్లల బాంబులే వేలువు. సరే మీ ఇష్టం, నేను మంచిగా చెప్పినా ఇంటలేరు కదా, మీరు ఏమన్నా చేసుకొని నేను పోతాను. సరే మీ దగ్గరకు వచ్చే వెళ్తాం. నా గట వేలువ రాదట. 15 minutes later. అరే మనం పెద్ద పెద్ద బాంబులు కొన్నాం, ఇప్పుడు మనన్న దగ్గరకు పోయి పేలువాలే. అవునరా ఇంకో మనం పెద్ద పెద్ద ఉన్నాం. అరే మనం మనన్న దగ్గరకు పోయి పేల్తాం దారా. మనం చేతులు ముఖం అట కాల్చుకుంటామట. పోదాం పారా. సరే పా. అగో డాడీ ఎటు పోతున్నావు? నేను ట్రిప్ వచ్చింది, ట్రిప్ పోతానా. సరేనే డాడీ. ఏమేమి కొనుక్కున్నావు? ఇగో డాడీ నేను ఇగో క్రాకర్లు పెద్దవి చిన్నవి, ఓకే. నెక్స్ట్ ఇగో చిచ్చుబుడ్లు, నెక్స్ట్ భూచక్రాలు, అట్నే ఇంకా చిట్పట్లు. ఓకే. కాల్చేటప్పుడు జాగ్రత్త ఇవైనా, ఎందుకంటే ఇవి కాకర్స్ ఇట్లా మొత్తం అయిపోయినాక అది మొత్తం ఇలా లోపల అది ఉంటది కదా వైరు, హీట్ అయితే కాలుతుంది. సరే డాడీ. వెంటనే వాటర్ లో పెట్టేసాయి. ఓకే డాడీ. వెరీ గుడ్ రా మను, నువ్వు మంచి పటాకులు కొనుకొచ్చుకున్నావు, మంచి కాల్చుకో. జాగ్రత్త. సరే డాడీ. ఈడ నేను ఈ పటాకులు పెట్టుకొని ఇక అగ్గిపెట్టె తెచ్చుకుంటా, అగ్గిపెట్టున్న తాళ్ళు తెచ్చుకొని కాల్చుకుంటా. ఇక నేను బాంబులు పీల్చుడే, ఇప్పుడు ఇది వెళ్దాం, క్రాకర్ వెళ్దాం. క్రాకర్ పీల్చుడే మొత్తం ఇక ఇప్పుడే క్రాకర్ పట్టుకొని. ఓకే, ఫస్ట్ తాను అంటు పెట్టుకొని క్రాకర్ని అంటు పెట్టుకుందాం. Alright. Bila begitu Cina cicik. agak acir yaudah deh kagar pula tangga teja surra iya mana తెచ్చినాం
ఇక చూడు ఎట్లా వెళ్తామో. అరే అద్దురా చెప్తినూరి చిన్నగా తెచ్చుకోపోరి నేను చెప్పింది నీ. ఇప్పుడు చూడు ఎట్లా వెళ్తామో. చీ మీరు ఇక వినర్రా, మీ ఇష్టం, మీరు ఏమన్నా చేసుకోరి, నేను చెప్పిన వాళ్ళకైతే చెప్పిన. అరే తేజ తీయరా పెద్ద లక్ష్మీ బాంబు. అద్దురా చెప్తినూర్రా నాలిక్క ఈ గన్ పట్టుకొని ఇట్లా ఇట్లా అనుకోర్రా మంచిగా. ఇగో పెద్ద లక్ష్మీ బాంబు పెడతాన్నాం. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇగో మనన్న పెద్ద లక్ష్మీ బాంబు పెడతాన్నాం. అరే అద్దురా చెప్తినరు. ఏ అద్దురా చెప్తినరు. అయ్యో ఇంత పని చేస్తారా? అయ్యో దెబ్బ బాగానే ఈ బాంబులు దేకూరి అని చెప్పిన నేను, నాకే చెయ్యి ఇరిగింది బాంబులతో. ఆంటీ నేను చెప్పిన ఆంటీ ఇల్లే ఇంట్లో మేము పెద్ద నువ్వు చెప్పవా ఇళ్ళకు? చెప్పిన హాస్పిటల్ తీసుకోదాం బాగుంది. అమ్మా నాకే దెబ్బ తగిలింది, నేను పుల్లగల్లా అంటే మీరు ఈయన రాయే చెప్తే. ఆంటీ నేను చెప్పిన నీకు దెబ్బ ఆగిందని, కానీ ఇల్లే ఇల్లే. అయ్యో నేను ఇళ్ళకి నేను చిన్న బాంబులు కొనుకొచ్చుకుంటా అంటే వీళ్ళు కలిసిరా అండి. వీళ్ళకి చెప్తే తినకుండా మాకు వెలవచ్చు, మాకు వెలవరాదంటారు అనుకుంటా పెద్ద బాంబులు తెచ్చి ఇంకా నా ముందనే వెలిచిరా అండి. నీకు గంత మంచిగా చెప్పినా కదా, వీళ్ళకి చెప్పావా నువ్వు? చెప్పినా అండి అయినా ఆయనలే.